హాయ్ ఫ్రెండ్స్. హలో ఈరోజు ఇంట్రో మా అక్కతో స్టార్ట్ చేశాను. ఇది నరసింహస్వామి కొండ ఎక్కిన రోజు నైట్ తీసిన వీడియో. రేపు తిరునాళ్ళు కదా అని మా అక్క పూలు కడుతుంది. మా హస్బెండ్ కొండ ఎక్కి ఫుల్ అలసిపోయి మంచం మీద పడుకునేసినాడు, ముఖం మీద గుడ్డ కప్పుకొని మరి. కానీ మా చిట్టి తల్లి లేపేసింది ఆడుకుందాం డాడీ అని. మా ముగ్గురు పిల్లలకి ఇంటికి వస్తే రెక్కలు వచ్చేస్తాయి, ఫుల్గా ఆడుకోవచ్చు, ఎట్లయినా తిరగచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు అని. ఇంట్లో మా మామ పాత సినిమాలు ఏదో చూస్తున్నాడు. ఇలా డైలీ రోజుకి ఒక మూవీ అన్నా కవర్ చేసేస్తాడు. మా మామ మా అత్త ఇద్దరు బాలకృష్ణ ఫ్యాన్స్. బాలకృష్ణ గారి మూవీ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగే వెళ్ళి కొండ ఎక్కేసి వచ్చేసినాము. కానీ మా అక్క నైట్ షిఫ్ట్ కదా, ఎర్లీ మార్నింగ్ లేలేకపోయింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి కొండ ఎక్కి వచ్చింది. మా పెద్దమ్మ మా పెద్దనాన్న వాళ్ళతో కలిసి వెళ్ళి వచ్చిందంట. పూలు కట్టేటప్పుడు ఫుల్ నిద్ర వచ్చేస్తుందని ఫోన్ చూస్తుంది. ఇట్లా తూకతా పూలు కడితే తెల్లారుతుందని మా అత్త కూడా హెల్ప్ చేద్దామని వచ్చి పూలు పట్టిస్తుంది మా అక్క కడతా అంటే. ఇక్కడ ఆర్య ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఇంటి దగ్గరికి ఈరోజు నైట్ దేవరెద్దుని తోలుకొని వస్తారు. ఎందుకో దేవరెద్దు అంటే చాలా ఇష్టం ఆర్యకి. చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ కలిపి ఒక దేవరెద్దు ఉండేది, కానీ అది రీసెంట్గా చనిపోయింది. రీసెంట్గా కొత్త దేవరెద్దుని పట్టారంట. ఈ తిరణాలకి దేవరెద్దుతో ఊరేగిస్తారు. సో ఏ ఊర్లో అయితే దేవరెద్దుని పట్టినారో ఆ ఊర్లో వాళ్ళంతా దేవరెద్దుని తోలుకొని మా ఇంటి దగ్గర ఉండే దేవరింటి దగ్గరికి వస్తున్నారు. మేము వాళ్ళ కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ అన్నం వంటలు చేసేటప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా ఇద్దరు వచ్చి హెల్ప్ చేసినారు. కొద్దిగా స్వీట్ చేసింది, పప్పు కొంచెం నీళ్ళగా అయిపోయింది. తినేవాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనుకున్నాము. ఇట్లా మా ఇంట్లో ఏ పండుగ జరిగినా మునక్కాయ, వంకాయ, బఠానీ కూర కామన్ ఎప్పుడు. దేవరెద్దుని తోలుకొచ్చే వాళ్ళ ఊరు మా అత్త వాళ్ళ ఊరు, అంటే మా అత్త చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు. ఇక్కడ కుర్చీలో కూర్చొని అన్నం తింటానది మా అత్త వాళ్ళ అత్త, అంటే మా అవ్వ. దేవరెద్దుని తోలుకొని ఇంటికి వచ్చేళ్ళకి టైం 11 అట్లా అయిపోయింది. ఇదే దేవరిల్లు, దీంట్లో ఏవేవో ఐటమ్స్ ఉన్నాయి, వీటి పేర్లు కూడా కరెక్ట్గా నాకు తెలీదు. నెక్స్ట్ క్లిప్లో మా మామని చూసేయండి. మా మామ చేతిలో ఉన్నవి మేము ఫస్ట్లో చూసి కట్లు అనుకున్నాము, కానీ అవి కత్తులంట. ఇట్లా అంతా దేవరెత్తి దగ్గర ఆటలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పెడతాము. మొత్తం 10 మెంబర్స్ ఫుడ్ చేయమని చెప్పినారు, కానీ ఇక్కడ చూస్తే 40 మెంబర్స్ అట్లా వచ్చేసినారు. ఫస్ట్లో చేసిండే రైస్ సరిపోతుందా లేదా అని మా అత్త మళ్ళీ కుక్కర్లో కూడా వెంటనే పెట్టేసింది, మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని. ఇప్పటికే 11:30 పైన అయిపోయింది. ఆర్య ఎప్పుడు 9 కంటే ఎక్కువ టైం మేల్కోలేదు, కానీ ఈరోజు 11:30 అయినా ఇంట్రెస్టింగ్ అట్లే మేల్కొని ఉన్నాడు. పప్పు నీళ్ళగా ఉంది, ఏమనుకుంటారో ఏమో అనుకుంటే ఆ పప్పు మొత్తం ఖాళీ అయిపోయింది. లాస్ట్లో కూరలు అన్నీ అయిపోయినాయని ఇట్లా చింతకాయ గొజ్జు పిసుకున్నారు. గొజ్జు అంటే అసలే మనకు పిచ్చి. ఈరోజైతే ఈవినింగే తిన్నాను, ఆకలిగా లేదు, కానీ గొజ్జు పిసుకున్నారు అని అదే పనిగా కూర్చొని తింటాను. ఇందులో సాటిస్ఫాక్షన్ ఏంటంటే అందరికీ కడుపు నిండా అన్నం పెట్టినాము. ఇంట్లో వంట వండిన పాత్రలు కూడా మ్యాక్సిమం ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయిన పాత్రలన్నీ ఒకేసారి బయటే పెట్టేసినాము, డైరెక్ట్గా మార్నింగ్ కడుక్కుందాంలే అని. మళ్ళీ మనం మార్నింగ్ తొందరగా లేస్తామో లేమో అని ఒకేసారి మా అత్త నేను కడిగేసి వాటిని అక్కడ బోలీ చేసి పడుకునేసినాము. నరసింహస్వామి కొండ ఎక్కిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బాయ్ బాయ్.